సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హాయ్ సార్. సార్ ఇందాకటి ఎపిసోడ్‌లో మీరు వింటర్‌లో వచ్చే కోల్డ్, కాఫ్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో, ఎక్కడ ప్రెజర్ పాయింట్స్ అవన్నీ చెప్పారు కదా! అసలు కోల్డ్, కాఫ్ రాకుండా ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా? బేసిక్‌గా మనము చలిని మనం ఏమంటామంటే చలి పులి అంటాం. హ్మ్. చలి పులి పంజా విసురుతుంది. ఆ! అట్లాగే ఎముకలు కొరికే చలి కూడా అంటాం. హ్మ్. బోన్స్‌ని కూడా కొరికేస్తదేమో అన్నంత చలి ఉంటుంది. చలి చాలా వరకు ప్రమాదకరమే. హ్మ్. ఎక్కువ ఎండాకాలం ప్రమాదకరమే, ఎక్కువ చలికాలం కూడా ప్రమాదకరమే. ప్రమాదకరం. యెస్. అందువల్ల ఒక కాలం వచ్చింది అంటే మనం ఏం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హ్మ్. వర్షాకాలం అనగానే గొడుగులు హ్మ్. తప్పనిసరి. అట్లాగే చలికాలం అనగానే వస్త్రాలు ఎలాంటివి వేసుకోవాలి. ఇప్పుడు నేను చలేస్తుంటే ఇది వేసుకున్నాను కదా! అట్లాగే కొంత ఇది మనం వింటర్‌లో ఉన్నాం కదా! హ్మ్. చలిలో ఏంటంటే మనకు కొంచెం ప్రొటెక్షన్ కోసం వస్త్రాల మీద కూడా దృష్టి పెట్టాలి. ఓకే. ఉన్ని వస్త్రాలు హ్మ్. అంటే మన ఉన్ని వస్త్రాలు అంటే ఏమంటాం? ఉలెన్ క్లోత్స్ వేసుకోవాలి. హ్మ్. అదొకటి ముందు. రెండోది ఏంటంటే బయటికి వెళ్తాం కదా! మనకు డ్యూటీ తప్పదు కదా! పొద్దున్నే వెళ్తాము. సీజన్ ఏదైనా మనకి డైలీ ఉండేదే వర్క్. డైలీ రొటీన్ ఉంటుంది. మనం వెళ్ళక తప్పదు. చలి ఉంది కదా అని ఆగలేము. వర్షం ఉంది ఆగలేము. ఎండ ఉంది కదా అని ఆగలేము. అందువల్ల ఆయా కాలాన్ని బట్టి ఆయా పద్ధతుల ద్వారా మనం ముఖ్యంగా 3 రకాల మార్పులు. ఒకటి వస్త్రం, రెండవది డయట్ ఆహారం, హ్మ్. మూడవది మన అలవాట్లు. ఈ 3 కూడా మనం చూసుకోవాలి. హ్మ్. నాలుగవది మానసిక ఒత్తిడి. అది ఆల్వేస్ చూసుకోవాల్సిందే. హ్మ్. సో, వస్త్రాల విషయానికి వచ్చినప్పుడు చలికాలంలో చాలా చాలా ఇంపార్టెంట్. వూలెన్ వస్త్రాలు ధరించాలి ఒకటి. ఓకే. చలికి పోయినప్పుడు. రెండవది మార్నింగ్ వాకింగ్ పోయినప్పుడు కూడా చలికి పోయినప్పుడు ఏంటంటే తల కవర్ చేయాలి. ఇక్కడ ఈ బ్రహ్మరంధ్రం అని ఉంటుంది ఇక్కడ. సహస్రార కమలం అంటాము. హ్మ్. ఈ ఈ పాయింట్ కూడా తప్పకుండా కవర్ చేయాలి. అందుకని మఫ్లర్ వేసుకుంటారు మన వాళ్ళు. మంకీ క్యాప్ పెట్టుకుంటారు. హ్మ్. అట్లాగే చెవులు కవర్ చేయాలి. ఓకే. చెవుల్లో నుంచి కూడా మనకేంటంటే బాడీలో ఉన్న హీట్ బయటికి పోకుండా, బయట కోల్డ్ లోపల రాకుండా ఉపయోగపడుతుంది. హ్మ్. చెవులు చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇంకో మూడోది నెక్ కవర్ చేయాలి. ఓకే. నెక్ నెక్ చాలా ఎందుకు? ఈజీగా అటాక్ అవుతుంది కోల్డ్. ఆహా! ఓకే. నెక్ ఏరియా కూడా కవర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం బండి మీద పోతున్నప్పుడు టూ వీలర్ మీద ఎక్కువ టూ వీలర్సే కదా! హ్మ్. ఈ కోల్డ్ వేవ్స్ అంతా హార్ట్ లంగ్స్ కొడుతుంటాయి ఇక్కడ చెస్ట్‌కి. హ్మ్. కొట్టి రిపీటెడ్‌గా ఆ 3 నెలలు 2 నెలలు చలి ఎక్కువ ఉంటుంది కదా! ఆ రిపీటెడ్‌గా రోజు కొట్టడం వల్ల ఏమవుద్దంటే అది కోల్డ్ లంగ్స్‌లోకి ఇంపాక్ట్ ఉంటది. ఓహ్! సో, అందువల్ల ఈ ఆస్త్మా, కోల్డ్, సర్ది, జ్వరాలు, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ రావడం వీలుంటది. సో, ఏదేమైనా సరే ఈ చెస్ట్‌ని కాపాడుకోవాలి. హ్మ్. చెస్ట్ ఒకటి, నెక్ ఒకటి, చెవులు, ఈ తల. ఓకే. ఇవన్నీ కూడా మనకి అందుకని మఫ్లర్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇదే భాగాలు చేస్తాం. హ్మ్. జనరల్‌గా ఇప్పుడంతా ఇది కవర్ అయిపోయింది. హ్మ్. నెక్ కూడా కవర్ అయితుంది. సో, ఇది ఒకటి చూసుకోవాలి. ఇది వస్త్రాలు. ఇక డయట్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే శరీరానికి వేడినిచ్చే పదార్థాలు తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం సమ్మర్‌లో ఏం చేస్తాం? చల్లగా కొంచెం ఉండేవి చల్లగా తీసుకుంటాం. ఉన్నాయని ట్రై చేస్తాం. మరి ఫ్రిడ్జ్ వాటర్ వద్దు గానీ కుండలో నీళ్ళని తాగుతాం మనం. హ్మ్. హ్మ్. సో, మనకు చల్లదు. అట్లనే వింటర్ వచ్చినప్పుడు కొంచెం వెచ్చదనం కావాలి. శరీరానికి వెచ్చదనం ఇచ్చే పదార్థాలు ఏంటి అంటే ఇక్కడ 2 రుచులుంటాయి. వగరు రుచి, చేదు రుచి. హ్మ్. వగరు రుచి ఉన్న పదార్థాలు, చేదు రుచి ఉన్న పదార్థాలను కూడా శరీరానికి వేడి పెంచుతాయని ఆక్యుపంక్చర్ చెప్తుంది. ఓకే. సో, ఇప్పుడు వేడిగా తాగాలి. ఇప్పుడు చాయ్, కాఫీలు ఈ సీజన్‌లో చాలామంది తాగుతారు. వాళ్ళందరికీ మనం ఏం చెప్పొచ్చంటే టీ, కాఫీలు అందులో మిల్క్ ఉంటుంది. అందులో షుగర్ ఉంటుంది. ఈ 2 కూడా మళ్ళీ శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. అవునా? కోల్డ్ క్రియేట్ చేస్తది. ఈ కార్బ్స్, షుగర్. ఓహ్! మిల్క్, షుగర్ అంటారు మిల్క్ కదా! కూడా ఓకే. కోల్డ్ క్రియేట్ చేస్తది. హ్మ్. అందువల్ల ఏం చేయొచ్చు? మనము గ్రీన్ టీ మంచిది. ఓహ్! హ్మ్. అందులో 2 ఉండవు. షుగర్ ఉండదు, మిల్క్ ఉండదు. మిల్క్ ఉండదు. సో, యెస్. గ్రీన్ టీ తాగండి. లేదంటే మన హెర్బల్ టీ చాలా వచ్చాయి కదా! జామ ఆకులు వేసేయొచ్చు. హ్మ్. రకరకాల తులసి ఆకులతో తులసి టీ చేయొచ్చు. హ్మ్. రకరకాల లీవ్స్ వేసేసి కొంచెం టీ పౌడర్ వేసేసి కొంచెం బెల్లం వేసేసి చేస్తారు కదా! సో, హ్మ్. అట్లా వేడిగా తాగినా కూడా మనకు సాటిస్ఫై అవుతుంది. ఇది వింటర్ లోపల. హ్మ్. అవాయిడ్ చేయాల్సినవి మిల్క్, షుగర్. ఓకే. ఇది వింటర్‌లో కాదు సమ్మర్‌లో కూడా చేయాలి. హ్మ్. ఇది మంచిది కాదు. మిల్క్ అండ్ షుగర్ దాని మీద సెపరేట్ చేసుకోవచ్చు. హ్మ్. కానీ వింటర్‌లో అయితే మనం అవాయిడ్ చేయాలి ఇది. సో, ఇదొకటి. గ్రీన్ టీ ఈజ్ బెటర్ దెన్ ద మామూలు టీ. టీ. ఓకే. గ్రీన్ టీ తాగొచ్చు. అట్లాగే నాన్ వెజ్ తింటే హీట్ జనరేట్ అవుద్దనుకుంటారు. హ్మ్. అవును కదా! కానీ నాన్ వెజ్ బాడీకి అంత హీట్ కాదు. ఫిష్ బెటర్. నాన్ వెజ్‌లో ఫిష్ చాలా బెటర్.
ఫిష్ హీట్ బాడీకి ఇవ్వగలుగుతుంది. ఇక అట్లాగే నెయ్యితో చేసిన మిఠాయిలు, నెయ్యితో చేసిన నువ్వుల లడ్డూలు, బెల్లం మిఠాయిలు, షుగర్ కాదు బెల్లం చాలా మంచిది. అందుకనే మన దీపావళి పండుగ ఎప్పుడు వస్తుంది మనకు? వింటర్లో వస్తుంది కదా, చలికాలంలో వస్తుంది కదా, నవంబర్లో వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మిఠాయిలు పంచుకుంటారు. నార్త్ ఇండియాలో అక్కడ ఎక్కువ చలి ఉంటుంది కదా. దీపావళి మిఠాయిలు ఎందుకు పంచుకుంటారంటే దీపావళి మిఠాయిలు తిన్నప్పుడు బాడీకి ఉష్ణోగ్రత ప్రొటెక్షన్ వస్తుంది. సో స్వీట్స్ మంచివి. కానీ స్వీట్స్ తింటే కోల్డ్ కాఫ్ షుగర్ ఉంటుంది కదా. అందులో షుగర్ వద్దని చెప్తున్నా కదా. షుగర్ లేని స్వీట్స్ తినాలా? లేదు, బెల్లం చాలా వరకు బెటర్. కొంతవరకు తినగలిగిన వాళ్ళు మరి, అంటే ఇప్పుడు మంచిదన్నంత మాత్రం అదే తినడం కాదు, అది దాంతో పోలిస్తే ఇది బెటర్. బెల్లంతో చేసిన మిఠాయిలు, తర్వాత నెయ్యి కూడా మన ఇంట్లో చేసిన హోమ్ మేడ్ గీ, బయట కొన్నది మరి డాల్డానో నెయ్యో తెలియదు మనకు. సో బయట కొనేది కాదు, నెయ్యి కూడా మంచిది. అట్లాగే ఈ నాన్ వెజిటేరియన్ కిందకి వచ్చినప్పుడు చాలా ఫిష్ మంచిదని చెప్తున్నాం. అట్లాగే ఫ్రూట్స్ కూడా ఈ సీజన్లో కొంచెం తగ్గించి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ ఏమో చల్లదనాన్ని ఇస్తాయి బాడీకి, పండు తిన్నప్పుడు కూల్ అయిపోతాం కదా. కానీ ఇప్పుడు కూల్ కావద్దు, మనం కొంచెం హీట్ జనరేట్ కావాలి. సో డ్రై ఫ్రూట్స్ మంచివి. డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా డ్రై చేసినవి ఏంటంటే మన బాడీ హీట్ జనరేట్ చేస్తాయి. సో ఇది చూసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇది ఫ్రూట్స్ విషయానికి వచ్చినప్పుడు, డయట్ విషయానికి వచ్చినప్పుడు, ఇక ఏం తిన్నా కూడా రాత్రిపూట ఈ వింటర్లో డైజెషన్ తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే నైట్ అంటేనే లైట్ అని అర్థం చేసుకోవాలి. లైట్ ఫుడ్, నైట్ అంటే లైట్, ఎప్పుడు ఏ నైట్ అయినా లైట్ తీసుకోవాలి. ఇంకా వింటర్లో ఇంకా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇంకా లైట్ ఫుడ్ తినాలి, ఆయిల్ లేకుండా, ఫ్రైడ్ లేకుండా తినాలి. మూడోది తేలికగా జీర్ణమయ్యే పదార్థాలని ప్రిఫర్ చేయాలి నైట్. అసలు వింటర్ మొత్తం ఇప్పుడు సమ్మర్తో పోలిస్తే వింటరే నైటు చలి కదా. అవును, నైట్ ఎక్కువ ఉంటుంది, డే టైం తక్కువ ఉంటుంది వింటర్లో. కరెక్ట్, నైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ తక్కువ ఉంటుంది. సూర్యుడు ఎక్కువ సేపు ఉంటే మనకి ఎక్కువ డైజెషన్ ఉంటుంది. 12 గంటలకు అక్కడ పైకి వస్తాడు కదా కరెక్ట్గా, 12కి నూన్కి ఇక్కడ కూడా కరకరలు ఆడుతుంటుంది కదా కదా. మరి 12 మిడ్ నైట్ కరకరలు ఆడదు కదా. సో సూర్యుడు ఎప్పుడైతే ఎక్కువ పతాక టాప్లో ఉంటాడో అక్కడ మనకు కూడా ఇక్కడ ఆకలి కూడా అంత ఆ స్థానంలో ఉంటుంది. సో మనం పగలు తినడానికి, రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే లైట్ ఫుడ్ తీసుకోవాలి, అది కూడా టైంకి తీసుకోవాలి. ఏ టైంలో తీసుకోవాలి? టైం ఇంపార్టెంట్. ఎర్లీగా తినాలి, సన్సెట్ లోపు తినడం మంచిది. ఒక అరగంట అటు ఇటు, 7:30 మ్యాక్సిమం 8 లోపు తినడం మంచిది. మరి 6:37 అంటే ఎలా కుదురుతుంది అంటారు కాబట్టి ఒక అరగంట అటు ఇటు అయినా పర్లేదు, బట్ నమిలి తినాలి. లైట్ ఫుడ్ తినాలి నైట్, అదొకటి. ఇందాక చెప్పిన ఫుడ్స్ అన్ని కూడా వింటర్లో బాగా మనకు పనికి వస్తాయి. అట్లాగే గ్రీన్ కలర్స్ అన్ని కూడా మంచివి. అంటే ఇప్పుడు కూరగాయలు ఏవైనా తినొచ్చు, అన్ని డార్క్ గ్రీన్. ఎన్ని ఆకుకూరలు చెప్పండి, మనకు బోల్డ్ ఆకుకూరలు ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు మీరు చెప్పిన డైట్ మొత్తం కూడా ఓన్లీ కోల్డ్ కాఫ్ రాకుండానే కాకుండా ఏ హెల్త్ ప్రాబ్లంకైనా తగ్గించవచ్చు కదా. ముందు ఇమ్యూనిటీ పెరుగుతుంది కదా. సో మనం ఇమ్యూనిటీ కాదు, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే వగరు చేదు చెప్పారు. ఆమ్లా ఉంది, వగరు, చేదు ఉంది, చేదు ఉన్నది కాకరకాయ. ఇవన్నీ సీజన్లు వస్తాయి. ఇప్పుడు ఈ సీజన్లు దొరికేవన్నీ కూడా మనకి సీజన్ నుంచి రక్షణ కల్పించేటివే. సో ఇవన్నీ తీసుకో, కాకరకాయ, చేదు, వగరు ముందు ప్రారంభంలో చెప్పా. సో ఇది చాలా చాలా బెటర్ ఎప్పుడు కూడా. ఏది వగరు, చేదు ఉన్నది ఇంపార్టెంట్. అట్లాగే మనకు రెడ్ కలర్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి కొన్ని. ఆమ్లా, అనార్ పండు చాలా మంచిది. అది కూడా బ్లడ్ అన్ని ఏం చెప్తున్నాను ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒక లాజిక్ ఏముందంటే బ్లడ్ హీట్, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం, బ్లడ్ని హాయిగా పరిగెత్తేలా చేయడం అనేది ఈ వింటర్ సీజన్లో చాలా అవసరం. సో దానికోసం రక్తానికి సంబంధించి రెడ్ అనగానే మేము ఏం చేస్తామంటే రెడ్ కలర్ డైట్ చెప్తాం. అంటే డైట్ ఇన్ ద సెన్స్ ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూటు, అనార్ అవన్నీ రెడ్ కలర్ సంబంధించినవి కదా. టమాటో ఇవన్నీ కూడా గుడ్ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆల్ దట్. సో అప్పుడేమవుతుందంటే మనం వెచ్చగా ఉండగలుగుతాం. అందుకే డైట్ అది చెప్తున్నాము. ఇక యాక్టివిటీ కూడా చాలా అవసరం. కొంచెం మినిమం వ్యాయామం, నడవాలి, స్వెట్ రావాలి. మనం ఫిట్గా ఉండాలంటే స్వెట్ రావాలి. స్వెట్ ఉంటే గట్టు బాగుంటుంది, గట్టు బాగుంటే మనం ఫిట్గా ఉంటాం. సో స్వెట్ అంటే చెమట తీయగలగాలి. చెమట తీసేవాడే చరిత జీవి. సో ఇవి చిన్న చిన్నవి.
ఫుడ్ తీసుకోవడంతో పాటు మనం వ్యాయామం చేయాలి శరీరానికి, కొంచెం వాకింగ్ minimum. కావచ్చు, Yeah. ఎలాంటి యాక్టివిటీస్ అయినా చేస్తే మంచిదంటారు. వింటర్లో వ్యాయామం చేయొచ్చు, సమ్మర్లో వ్యాయామం తగ్గియాలి. ఓహ్! ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా. హుహు. అది ఆల్రెడీ బయట అంత ఎనర్జీ హీట్ ఉంది, ఇంకా హీట్ చేసి ఉన్న ఎనర్జీని పోగొట్టుకోకుండా కన్నా కూడా వింటర్లో కోల్డ్నెస్ ఉంది కాబట్టి కొంచెం యాక్టివిటీ వల్ల ఏంటంటే ఇంటర్నల్ హీట్ జనరేట్ అవుతుంది. హ్మ్. మనం కూడా ఇలా 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 అనుకుంటాం అంటే కదా, యాక్టివ్‌గా కూడా ఉంటాం. యాక్టివ్గా ఉండి ఫిట్గా ఉండి యాక్టివ్గా ఉంటాం, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి. ఓకే. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.